వెంకటేశ్వర స్వామి కుబేరుని వద్ద ఎందుకు అప్పు చేశాడో మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలో ఈ వీడియోలో చెప్తాను వినండి. పెళ్లి జరిగిన 6 నెలలకు ఆకాశరాజు మరణిస్తాడు. వెంకటేశ్వర స్వామి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి కొండపై ఆనంద నిలయాన్ని నిర్మించు, నేను నా భార్య అక్కడే కొలువై ఉంటాము అని చెబుతాడు. తొండమాన్ చక్రవర్తి ఎంతో ఘనంగా తిరుమల కొండ మీద ఆనంద నిలయాన్ని నిర్మిస్తాడు. ఆ ఆనంద నిలయం ఎక్కడ నిర్మించాడంటే ద్వాపర యుగంలో వరాహస్వామి విగ్రహ రూపం దాల్చి అతని భార్యలు ఎక్కడైతే 2 కొలనులాగా మారారో అక్కడే ఆనంద నిలయాన్ని నిర్మిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఇలా గోవిందుడు వివాహం చేసుకున్నాడని లక్ష్మీదేవికి తెలిసి బాధపడుతూ వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్తుంది. వెంకటేశ్వర స్వామి తనని దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తూ జరిగిందంతా చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి అర్థం చేసుకొని పద్మావతిని చెల్లిలాగా భావిస్తుంది. ఆలయం కట్టడం పూర్తయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఎంతో ఘనంగా ఆనంద నిలయానికి చేరుకుంటాడు. ఉత్సాహం ఎంతో ఘనంగా జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం లాగా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. వరాహస్వామి కూడా ఆ ఉత్సాహానికి వస్తాడు. శ్రీనివాసుడు ఆయన వద్దకు వెళ్ళి, స్వామి మీరు అనుమతిస్తేనే నేను ఇక్కడ కొలువై ఉంటాను అని చెబుతాడు. వరాహస్వామి నవ్వుకుంటూ నాకు ఇది సమ్మతమే అని చెబుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహస్వామితో ఇలా అంటాడు, నా దగ్గరికి వచ్చే భక్తులు నాకన్నా ముందు నిన్నే దర్శించుకోవాలి. నిన్ను దర్శించుకొని ఆ తర్వాత నా దగ్గరికి వస్తే వారి కోరికలు నేను తీరుస్తాను అని చెబుతాడు.